ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తున్నారు. పరమాత్మ తత్వము, వైరాగ్యము యొక్క గొప్పతనము, సంసారం నుంచి ఎలా దాటాలి, ఈ సంసారాన్ని దాటాలంటే ప్రవృత్తి మార్గం కంటే నివృత్తి మార్గమే గొప్పది, ఈ విశేషాలన్నీ చెబుతూ స్వప్నంలో వచ్చేటువంటి కలలన్నీ ఏ విధంగానైతే యథార్థములు కాదు, మేల్కొన్న తర్వాత అవి యథార్థములు కాదని ఎలాగైతే తెలుస్తుందో, ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖదుఖాలు కూడా స్వప్నాలు లాంటివే, నిజాలుగా అనిపిస్తాయి కానీ నిజాలు కాదు అన్న విషయాన్ని ప్రతిపాదిస్తూ చెబుతున్నారు. నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్ జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్ కర్మచోదనాం. కర్మలయందు ప్రవృత్తి కలిగి ఉండడం అనే విధానాన్ని తగ్గించుకోవాలి. కర్మలయందు ప్రవృత్తి కలిగి ఉండడం అంటే కర్మ లేకుండా మరి జీవితం ఎట్లా సాగుతుంది అంటే, చేయవలసినటువంటి తప్పనిసరి కర్మని కూడా పరమాత్మ కైంకర్య బుద్ధితో సంగం లేకుండా, కామ్యకర్మ కాకుండా, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనేటువంటి భావంతో ఆ ప్రవృత్తి మార్గంలో కూడా ఆ నివృత్తినే వెతుక్కుంటూ కర్మలయందున్నటువంటి సంఘాన్ని మెల్లమెల్లగా విడిచిపెడుతూ అంతా పరమాత్మయే అనేటువంటి భావనతో సేవ చేస్తూ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చ, జిజ్ఞాసాయాం సంప్రవృత్తో, ఎప్పుడూ పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి జ్ఞానంలోనే ప్రవృత్తి కలిగి ఉండాలి తప్ప కామ్యకర్మల యొక్క ఆచరణలో ఉన్నటువంటి భావనని, ఆసక్తిని విడిచిపెట్టాలి. ఈ కర్మల యొక్క ప్రేరేపణ ఏదైతే ఉంటుందో దాన్ని ఆదరించకూడదు, విడిచిపెట్టేయాలి, ఆసక్తి పనికిరాదు అని ఉద్ధవుల వారికి శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు. యమాన భీక్షణం సేవేత నియమాన్ మత్పరః క్వచిత్ మదభిజ్ఞం గురుం శాంతం ఉపాసీత మదాత్మకం. యమాన్, యమములు నియమములు అని రెండు చెప్పబడి ఉన్నాయి. వాటిని సాధన చేయాలంటున్నారు. యమములంటే ఏమిటి అంటే అహింస, హింసా ప్రవృత్తి లేకపోవటము, నిజమే మాట్లాడడము, అస్థేయము, దొంగతనము చేయకపోవటము, బ్రహ్మచర్యాన్ని పాటించటము, అన్నింటినీ స్వీకరించేటువంటి బుద్ధి పోగొట్టుకోవడం, ఏది ఇచ్చినా తీసుకుని అవసరం ఉన్నా లేకపోయినా మన దగ్గర లోభిత్వంతో అవన్నీ తీసుకుని దాచుకునేటువంటి గుణం కూడా విడిచిపెట్టాలి. ఇది నిగ్రహం, యమము అని పిలిచారు. అలాగే నియమము అంటే శౌచము. శౌచం అంటే నియమాల్లో మొదటిది శౌచం. శౌచం అంటే అర్థం ఏమిటంటే బాహ్య శౌచం, అంతర్గతమైనటువంటి శౌచం. అదేవిధంగా నిరంతరము సంతోషంగా ఉండడం, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరుని యందు నమ్మకము, ఆయన యందు వినయభావము, భక్తి, ఇవన్నీ నియమములని చెప్పబడతాయి. ఈ విధంగా యమ నియమములు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆశ్రయించి నాయందే బుద్ధి కలిగినటువంటి వారై, నా గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక సద్గురువుని ఆశ్రయించి నా సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అంటే భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అని శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు. మదభిజ్ఞం గురుం శాంతం ఉపాసీత మదాత్మకం. నా గురించి ఎరిగినటువంటి శాంత స్వభావం కలిగినటువంటి గురువుని సేవించి ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి, అదే మార్గము. గురూపదేశశ్చ నామ అఖిలమల ప్రక్షాళన క్షమం అజలం స్నానం.
గురూపదేశం అంటే ఏమిటి అంటే నీరు లేనటువంటి స్నానం లాంటిది, అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని తొలగించేటువంటిది. నీరు బాహ్యమైనటువంటి మాలిన్యాన్ని పోగొడుతుంది, గురూపదేశము అంతర్గతమైనటువంటి ఆ మాలిన్యాన్ని పోగొట్టేటువంటి స్నానం లాంటిదని వర్ణించారు బాండ్లు ఇత్యాది కవులందరూ కూడా. అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢ సౌహృద అసత్వరో అర్ధ జిజ్ఞాసు అనసూయురమోఘవాక్. పరమాత్మ గురించి జిజ్ఞాస ఉన్నటువంటి వారి లక్షణాలు ఎలా ఉండాలో చెబుతున్నారు. లక్షణాలను అలవర్చుకోకపోతే భగవత్తత్వమునందు ఆసక్తి ఎలా పెరుగుతుంది? ఆసక్తి పెరగడానికి అనుగుణమైనటువంటి కొన్ని లక్షణాలు కావాలి. అమాని, అభిమానరహితుడై ఉండాలి, దురభిమానం పనికిరాదు. మత్సరహ, అమత్సరహ, మత్సరహ అంటే అసూయ కలిగి ఉండడం, అమత్సరహ అంటే అసూయని విడిచిపెట్టాలి. దక్ష, సమర్థుడై ఉండాలి. నిర్మమః, అంతా నాదే అనేటువంటి మమకారాన్ని విడిచిపెట్టాలి. దృఢ సౌహృద, పరమాత్మ మీద నిశ్చలమైనటువంటి స్నేహభావం కలిగి ఉండాలి. అసత్వర, తొందరపాటు లేనివాడు, నెమ్మదిగా విచక్షణతో ఈ జగత్తులో ఉన్న పరమాత్మను అవగతం చేసుకునేటువంటి విషయంలో కాస్త నెమ్మదిగా ఉండాలి. అర్ధ జిజ్ఞాసు, అసలైన ప్రయోజనాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి. అనసూయు, అమోఘవాక్, వ్యర్థము కానటువంటి మాట. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే అనేక రకాలైనటువంటి మాటలు వస్తాయి, అందులో విలువైనవి విలువలేనివి రెండు రకాలు ఉంటాయి. కాబట్టి అమోఘవాక్, వ్యర్థము కాని మాటలే మాట్లాడాలి. ఏదైతే అత్యవసరమో అది మాత్రమే మాట్లాడాలి. అది కూడా పరమాత్మ సంబంధమైనదే మాట్లాడితే ఇంకా తొందరగా పరమాత్మను చేరుకోవచ్చు. అదేవిధంగా గుణములు కలిగిన వారి యందు దోషాన్ని ఆరోపించి వాళ్ళని దోషజ్ఞులుగా నిర్ణయించేటువంటి అసూయ, మత్సరంతో కూడినటువంటి భావాలు కూడా విడిచిపెట్టాలి. ఈ లౌకికమైన దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ దూరంగా ఉండాలి. జాయాపత్య గృహక్షేత్ర స్వజన ద్రవిణాదిషు ఉదాసీన సమం పశ్యన్ సర్వేష్వర్థమివాత్మనః. భార్య, అలాగే సంతానము, ఇల్లు, పాడి పంటలు, నా బంధువులు, ఐశ్వర్యము, సంపదలు, వీటన్నిటి యందు తటస్థంగా ఉండాలి. అవన్నీ కావాలని ఇంకా పొందాలనేటువంటి కోరికని విడిచిపెట్టేయాలి. పరమాత్మని పొందదలుచుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి బంధాలతో సాంగత్యం పెట్టుకోకూడదు, సంగం ఉండకూడదు. ఉదాసీన సమం పశ్యన్, ఉదాసీన, తటస్థంగా ఉంటూ అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి కలిగినటువంటి వారై, సమస్త ప్రాణులకు ఏది సుఖమో, మనకేది సుఖమో ప్రాణులకు కూడా అదే సుఖం కదా అనుకోవాలి. మనదో కష్టం ఎదుటి వాళ్ళదో కష్టం అవ్వదుగా. మనం ఏ విషయంలో అయితే కష్టపడుతూ ఉన్నామో అది ఎదుటి జీవికి కూడా, దేహధారికి కూడా కష్టమే. నిప్పు ముట్టుకుంటే ఎవరికైనా కాలుతుంది కాబట్టి నేను ముట్టుకుంటేనే కాలుతుంది నిప్పు, వాళ్ళు ముట్టుకున్నా పర్వాలేదు అని కాకుండా నిప్పు అందరికీ కాలే లక్షణం ఉంటుంది కాబట్టి దాని నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి మేలు కలగాలి అని కోరుకోవాలి. తనకి ఏది కష్టమో ఎదుటి వాళ్ళ కష్టం కూడా అలాంటిదే అని గుర్తించాలి. నేను మహాజ్ఞానిని కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ కష్టాన్ని పడాలి, అది నాకు సంబంధం లేదు అని ఇలాంటి వివక్షతో కూడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ విడిచిపెట్టి సమభావాన్ని అలవర్చుకోవాలి. అంటే అందరి యందు పరమాత్మని చూసేటువంటి లక్షణానికి రావాలి అని తాత్పర్యం. విలక్షణ స్థూల సూక్ష్మాత్ దేహాదాత్మేక్షితా స్వదృక్ యథాగ్నిర్దారుణో దాహ్యాత్ దాహకోన్యః ప్రకాశకః. ఈ జగత్తులో స్థూల సూక్ష్మ దేహాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ భిన్న భిన్నాలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటి దేహ ప్రమాణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ వాటన్నిటిలో ఉండేటువంటి ఆత్మచైతన్యం, పరమాత్మ యొక్క స్వరూపం మాత్రం ఒకటే ఉన్నది. ఈ దేహాలు వేరు, పరమాత్మ స్వరూపం అనేది అన్నిటి యందు ఒకటిగానే ఉంది. దేహాదుల యొక్క ప్రమాణాలను చూచి, స్వరూపాలను చూచి పరమాత్మ స్వరూపం కూడా అనేకాలుగా ఇన్ని రూపాల్లో ఉంది అనేటువంటి ఆలోచన, తక్కువ ఎక్కువ అనే భావన ప్రాణుల యందు పనికిరాదు.
చిన్న స్వరూపమైన ఇంధనాన్ని దహించిన, పెద్ద స్వరూపంలో పెద్ద ప్రమాణంలో ఉన్న ఇంధనాన్ని దహించినప్పటికీ కూడా అగ్ని దహించేటప్పుడు స్వరూపంలో తేడాగా కనిపిస్తుంది. కానీ ఆ దహించేటువంటి ఇంధనం యొక్క ప్రమాణాన్ని బట్టి అగ్ని యొక్క ప్రమాణం కనిపిస్తుంది. కానీ అగ్ని అనేది ఒకే స్వరూపం కలిగినది. ఆ అగ్నికి తారతమ్యాలు లేవు, అన్నింటినీ దహించేటువంటి లక్షణం కలిగినది అని తెలుసుకోవాలి. అన్నిటి యందు ప్రతిబింబించేటువంటి ఆత్మస్వరూపం ఒకటే అనేటువంటి స్థిరమైన భావాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు. నిరోధోత్పత్త్యణు బృహత్ నానాత్వం తత్కృతాన్ గుణాన్ అంతఃప్రవిష్ట ఆధత్తే ఏవం దేహ గుణాన్ పరః. అన్ని దేహాలలోనూ భిన్న భిన్నమైన దేహాల్లో ఉన్నటువంటి పరమాత్ముడు ఒకడే. అదేవిధంగా అన్ని ఇంధనములను దహించేటువంటి అగ్ని కూడా ఒకటే. అదే విషయాన్ని మరలా చెబుతున్నారు. చిన్న ఇంధనం అయితే మంట చిన్నదిగా కనిపిస్తుంది, పెద్దగా ఉండేటువంటి ఇంధనం అయితే అగ్ని పెద్దదిగా కనిపిస్తుంది, వేరువేరుగా కనిపిస్తుంది. కానీ అగ్నిస్వరూపం మాత్రం ఒకటే. అదేవిధంగా ఆయా దేహాలలో ఉన్నటువంటి పరమాత్మని యొక్క స్వరూపం కూడా ఒకటే. యోసౌ గుణైర్విరచితో దేహోయం పురుషస్యహి సంసారస్తన్నిబంధోయం పుంసో విద్యాత్ చిదాత్మనః. ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే గుణములను ప్రయోగిస్తాడు. త్రిగుణములు, సత్వ రజస్తమో గుణములను ప్రయోగిస్తాడు. అది మాయాశక్తి. ఆ మాయాశక్తి త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి ద్వారానే ఈ జగత్తులో సృష్టి అనేది సాగుతూ ఉంటుంది. ఆ సత్వరజస్తమో గుణాల ప్రభావం వల్లనే ఈ జీవులందరికీ దేహాదులు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. స్థూల దేహాలు, సూక్ష్మదేహాలు, చిన్నవి పెద్దవి అనేక ప్రమాణాల్లో ఎలా ఏర్పడుతున్నాయి అంటే భగవంతుని యొక్క మాయాశక్తి చేత స్పందించేటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం చేతనే స్థూల సూక్ష్మ దేహాదులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి ఈ జీవులకు. జీవుడు ఏం చేస్తాడు? దేహభ్రాంతి కలిగినటువంటి వాడై దేహమే పరమాత్మ అనేటువంటి భ్రాంతితో అనేక రకములైనటువంటి స్వరూపాలలో భిన్నత్వాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇన్ని రకాలుగా ఉందిగా ఈ లోకం అనుకుంటాడు. ఆ భిన్నత్వం అంతా కూడా నిజం కాదు. ఆ భిన్నత్వంలోనే ఏకత్వం ఉన్నది, అదే పరమాత్మ స్వరూపమని ఆ జీవుడు తెలుసుకోవటమే పరమాత్మ జ్ఞానాన్ని అన్వేషించటం. అలాంటి భేదభావం ఉంటే గనక భిన్న భిన్నమైనటువంటి దేహాలను చూచి భిన్న భిన్నమైనటువంటి స్వరూపాలుగా భగవంతుణ్ణి గనక ఆలోచించినట్లయితే తద్వారా ఏం జరుగుతుంది? దేహం నిత్యం అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. ఆ భ్రాంతి వల్ల సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి సంసారం నుంచి మనం నివృత్తి పొందాలంటే, మరలాలంటే దానికి కావలసింది ఏంటంటే పరమాత్మ జ్ఞానము. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అది మనకి పరమ ఔషధము అని వర్ణించి చెప్తున్నారు. తస్మాత్ జిజ్ఞాసయాత్మానం ఆత్మస్థం కేవలం పరం సంగమ్య నిరసేదేతత్ వస్తు బుద్ధిం యథాక్రమం. అందువల్ల క్రమంగా ఏ ఆలోచనకి రావాలి అంటే దేహం అనేది వేరు, అందులో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకు దేహానికి సంబంధం అనేది లేదు అనేటువంటి ఆలోచనని పెంపొందించుకోవాలి. సహజంగా అటువంటి ఆలోచన రావాలంటే జ్ఞానంలో పరిణతి సాధించాలి. చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కానీ ఆచరణకు వచ్చేసరికి ఇది సాధ్యపడదు. ఎందువల్లంటే అనేక రూపాల్లో కనిపిస్తున్నటువంటి ఈ స్వరూపాలన్నింటినీ చూచి ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానం ఎంత పరిణతి ఉంటే కలుగుతుంది. మహాపండితులకు, మహా గొప్ప జ్ఞానులకు కూడా ఇది దుర్లభమైనటువంటి విషయమే. అందువల్ల ఈ దేహమే ఆత్మ అనేటువంటి అసత్యమైనటువంటి బుద్ధిని విడిచిపెట్టి దేహము వేరు, పరమాత్మ స్వరూపం వేరు, దేహాదులను అనుసరించి పరమాత్మని ఊహించకూడదనేటువంటి సత్యమైన జ్ఞానం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడవుతాడు. ఆచార్యో అరణిరాద్యః స్యాదంతే వాస్యుత్తరారణి తత్సంధానం ప్రవచనం విద్యా సంధి సుఖావహ. ఇది విలక్షణమైన చక్కని మాట. మరి ఇది దుర్లభమైనటువంటి విషయమే కదా అంతటా పరమాత్మని దర్శించటం అనేది.
అది సాధించడం దుర్లభంగా ఉంది కాబట్టే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి వినయభావంతో గురువుని మనం పరీక్షించటం కోసం కాదు, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందటం కోసం. గురువుని మనం పరీక్షించే స్థితిలో ఎప్పుడూ ఉండకూడదు, అది అవిధేయతకి చిహ్నం. తద్వారా జ్ఞానం అనేది మరుగున పడుతుంది. కాబట్టి వినయపూర్వకంగా గురువుని ఆశ్రయించాలి, సద్గురువుని. గురువు ఎలాంటి వాడు అని వర్ణిస్తున్నారు. ఎంత చక్కటి ఉపమానమో ఈ శ్లోకంలో చెప్పబడింది. యజ్ఞం చేసేటప్పుడు సామాన్య లౌకికమైనటువంటి అగ్నితో అగ్నిని ప్రజ్వలింప చెయ్యరు. అగ్నిని ఎలా పుట్టిస్తారంటే అరణి అనే పేరు కలిగినటువంటి పవిత్రమైనటువంటి దారు విశేషం ద్వారా అగ్నిని సృష్టిస్తారు. దాంట్లో 3 రకాలైనటువంటి సాధనాలు ఉంటాయి. కింద ఉండేటువంటి దారు విశేషం అరణి, అది గురు అనుకుంటే, ఆ పైన ఇంకొక అరణి ఉంటుంది, అది ఉత్తర భాగం అంటే పైన ఉండేటువంటి అరణి. ఇదేమో కింద ఉండేటువంటి అరణి. కింద ఉన్నదేమో గురుస్వరూపం, పైన ఉండేటువంటి అరణేమో శిష్యుని యొక్క స్వరూపం. ఈ రెండిటినీ కలుపుతూ మధ్యలో ఉండేటువంటి కట్టె ఏదైతే ఉందో అగ్నిని మధించేది, అదే నిజమైనటువంటి ఉపదేశము. పైదేమో శిష్యుడు, కిందదేమో గురువు, మధ్యలో ఉన్నదేమో గురువు యొక్క ఉపదేశము. ఆ ఉపదేశం మధ్యలో ఉన్నటువంటి ఆ ఉపదేశాన్ని మధించటం ద్వారా ఆ కింద ఉన్నటువంటి అరణి నుంచి ఏం పుడుతుంది అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని పుడుతుంది. ఆధారంగా ఉన్నటువంటి గురువు, పైన ఉన్నటువంటి అరణేమో శిష్యుడు, ఈ రెండిటిని అనుసంధానం చేసేటువంటి దండమేమో ఆ గురువు చెప్పినటువంటి ఉపదేశము. ఈ అరణిని మధించటం ద్వారా వచ్చినటువంటి అగ్ని ఏదైతే ఉందో అదే జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. సద్గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మనని మధించి అగ్నిని సృష్టించాలి. ఏమనే అగ్నిని సృష్టించాలి? జ్ఞానం అనేటువంటి అగ్నిని సృష్టించాలి. అదే పరమాత్మ జ్ఞానము. నిప్పు వలె నిత్యమైనది, సత్యమైనది అని వర్ణిస్తున్నారు. వైశారదీ సాతి విశుద్ధ బుద్ధి ధునోతి మాయాం గుణ సంప్రసూతాం గుణాంశ్చ సందహ్య యదాత్మమేతత్ స్వయం చ శామ్యతి అసమిత్ యథాగ్ని. గురువు మంచి చాతుర్యం కలిగినటువంటి గురువు అయి ఉండాలి. ఆ గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి శిష్యుడు కూడా అటువంటి స్వచ్ఛమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. ఆ గురువు ఇచ్చేటువంటి ఉపదేశాన్ని ఎంతో తెలివితో జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని నేర్పుగలిగినటువంటి శిష్యుడు పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి. గుణముల ద్వారా, సత్వరజస్తమో గుణముల ద్వారా ఏర్పడేటువంటి విషయభోగాలు ఏవైతే ఉన్నాయో సంసారం, ఇవన్నీ కూడా మాయాకల్పితములే. కాబట్టి ఈ సంసారం అనేటువంటి మాయను పోగొట్టేది ఏంటంటే ఆత్మజ్ఞానము. అలాంటి ఆత్మజ్ఞానం గురువు ద్వారా పొందాలని వర్ణించి చెబుతున్నారు. గురూపదేశం ద్వారానే పొందాలి. సంసారానికి మూలం ఏమిటంటే అజ్ఞానమే. ఈ సంసారాన్ని చూచి భ్రమపడడం అంటే దాన్ని అజ్ఞానం అనే పిలుస్తారు. కాబట్టి ఈ జ్ఞానము అజ్ఞానం అనేటువంటి ఈ సంసారాన్ని అంతా కూడా నశింపజేసి భగవత్ సాన్నిధ్యం అనేటువంటి చక్కని జ్ఞానాన్ని, ముక్తిని ఇస్తుందనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఎలాగా అంటే ఇంధనము లేని అగ్నివలే స్వయంచ శామ్యతి అసమిత్ యథా అగ్ని. జ్ఞానము అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మస్వరూపంలో లీనమగుతుంది. ఎలాగా అంటే ఇంధనము లేనప్పుడు ఏ విధంగానైతే అగ్ని ప్రజ్వలించదో అదేవిధంగా అజ్ఞానం అనేటువంటిది నశించి ఆ భగవంతుని యొక్క జ్ఞానం అనేది కలిగి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము అని వర్ణించి చెబుతూ ఉన్నారు. అథైషాం కర్మకర్తॄణాం భోక్తॄణాం సుఖదుఃఖయోః నానాత్వమధనిత్యత్వం లోకకాలాగమాత్మనాం. లోకంలో ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం, ఒక్కొక్క అవగాహన. ఎవరికి వారికి వారి అవగాహనే నిజమనిపిస్తుంది. కానీ అన్నిటికీ అతీతంగా ఒక సత్యం అనేటువంటిది ఉంటుంది కదా. కాబట్టి ఆ సత్యాన్వేషణ చెయ్యాలి తప్ప కనిపించేటువంటి అన్ని మార్గాలను
అనుసరించి ఇదే నిజమేమో అనేటువంటి భ్రాంతిని పొందకూడదు. గురూపదేశం ద్వారా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి అని చెబుతూ, కర్మలను ఆచరిస్తూ ఆ కర్మలను ఆచరించడం ద్వారా వచ్చేటువంటి సుఖదుఖములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అనుభవిస్తూ ఉంటారు జీవులు. ఈ జీవులు దేహాల్ని పొందుతారు. వారు చేసినటువంటి కర్మ ఫలానికి అనుగుణంగా ఆ దేహములను పొందినటువంటి జీవులు ఆ కర్మఫలాన్ని అనుసరించి సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ఇటువంటి జీవులు అనుభవించేటువంటి సుఖదుఖాలన్నీ కూడా శాశ్వతములు కాదు. అవన్నీ కూడా మిథ్యాస్వరూపములే. కానీ ఆ సుఖదుఖముల యందు తగులుకుని అవి నిత్యములనేటువంటి భ్రాంతి పడకూడదు. అదేవిధంగా యజ్ఞయాగాదులు చేయటం ద్వారా సంపాదించేటువంటి ఏవైతే పుణ్యలోకాలు ఉంటాయో, కామ్యముతో చేసేటువంటి కర్మల ద్వారా పొందేటువంటి లోకాలు కూడా అశాశ్వతమైనవి. అదేవిధంగా ఈ కాల ప్రవాహంలో వచ్చేటువంటి ఈ దేహ ప్రమాణాలు కూడా ఒక విధంగా ఉండవు. అవి కూడా మార్పుని పొందుతూనే ఉంటాయి. కాబట్టి నిత్యమైనది ఏది అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. ఎన్ని రకాలైనటువంటి మార్గములు కనిపిస్తున్నా ఏది సత్యమో ఏది నిత్యమో దాన్ని మాత్రమే గ్రహించాలి అని చెబుతూ, ప్రాణుల యొక్క స్వరూపాన్ని బట్టి ఆ ప్రాణుల యొక్క బుద్ధులు అనేటువంటివి తెలుస్తాయి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా పదార్థములలో ఉండేటువంటి భేదాన్ని బట్టి జ్ఞానం పుడుతుంది అనేటువంటి విధానము ఉంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గములు వర్ణింపబడుతూ ఉంటాయి. కానీ ఎన్ని మార్గములున్నా చిట్ట చివరికి ఇందులో ఉన్న సారాంశం ఏమిటంటే ప్రధానంగా నిత్య సత్యమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలిపేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యమైనటువంటిది. మిగతావన్నీ కూడా అసత్యములే అనే విషయాన్ని తెలుసుకోవాలి. సుఖదుఖాలు కానీ లోకాలు కానీ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసత్యములు అనేటువంటి భావాన్ని తెలుసుకోగలిగినటువంటి వారే భగవంతుణ్ణి పొందగలుగుతారు. ఏవమప్యంగ సర్వేషాం దేహినాం దేహయోగతః కాలావయవతః సంతి భావా జన్మాదయో అసకృత్. శారీరకమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి అనివార్యము, అవి నివారింపశక్యము కానివి. కాలానుగుణంగా మరణం అనేది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. దాన్ని దాటగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అనుభవించే తాత్కాలికమైనటువంటి సుఖములన్నీ నిత్యములని భ్రాంతి పడేటువంటి వారు, ఇది దుఃఖము ఇది సుఖము అనేటువంటి జ్ఞానంతో అసత్యమైనటువంటి సుఖదుఖములను సుఖదుఖములుగా భావన చేసేటువంటి వారు మరణాన్ని దాటగలరా? మరణాన్ని దాటించేటువంటి నిజమైన సత్యమైన ఉపాయం ఏదైతే ఉంటుందో అదే శాశ్వతమైనది. మిగిలినంతా అశాశ్వతమే. కాబట్టి దేహాదుల యందు కానీ అలాగే ఇతరమైనటువంటి బాంధవ్యముల యందు కానీ మమకారాలని తగ్గించుకుని వైరాగ్య బుద్ధిని పెంచుకోవటమే భగవంతుణ్ణి పొందడానికి నిజమైనటువంటి మార్గము అని ఆ ఉద్ధవునకు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.